ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం నవంబర్ నెల సనాతన సారథిలో దసరా మహోత్సవ ప్రబోధులని మరికొంత భాగం చేసుకుందాం. సాయిరామ్. 5వ తేదీన బ్రహ్మశ్రీ శ్రీ శ్రీష్లా చంద్రమోహన్ శాస్త్రి గారు మంత్రముల గురించి, మంత్ర దేవతల గురించి ఉపన్యసించారు. తరువాత శ్రీవారు మంత్రములు భగవన్నామములే, మహత్తర శక్తి కలిగిన ఈ నామముల వలన వాటిని మననము చేసిన భవసాగరము నుంచి సులభముగా తరించ వీలగుననిరి. అక్షరములో భావము చేరిన అసూయ, అలక్ష్యము, ప్రేమ, దయ, భయము, క్రోధము మొదలగు వికారములను ప్రకటించును. ప్రకృతిలోను ఇతరుల మనోబుద్ధులలోను వాటి వలన మార్పులు కలుగును. స్వరబద్ధముగా అర్థమును మననము చేసుకొని భక్తిభావముతో మంత్రములను ఉచ్చరించిన దైవానుగ్రహము కలుగును. భావ రాగ తాళములతో భగవంతుని లీలా గుణములను కీర్తించినను అంతే ఆనందం అందుకొనవచ్చును. ఆధునిక విజ్ఞానమునికి అగోచరముగా ఉండును. కానీ విజ్ఞానమును దాటి సాధకుడు ముందు అభివృద్ధి పొందిన మంత్రముల వలన ప్రజ్ఞాన, అద్వైత జ్ఞాన, ఆనంద జ్ఞానం వరకు అలవర్చుకున్నటకు వీలుగును. మంత్ర శబ్దము మంత్ర దేవతకు ఆధారము, ఆ దేవత అధేయము. ఆ శబ్దముతో దేవతను ఆహ్వానించవచ్చును, ఆరాధించవచ్చును. వేదములోని శబ్దములకు దేవతలు ఆధారపడి ఉన్నారు. ఈ కారణం చేతనే వేదము పరమాత్ముని శ్వాసము నుంచి వెలువడని పెద్దలు పొగడుదురు. వేదము అక్షర స్వరూపము, అక్షరుని స్వరూపము కూడా అస్థిభాతి ప్రియములే. అన్ని పదార్థములోని ఏకత్వమును సూచించు సత్యముక, ఇంకా వాటిలోని రూపనామములు విజయే. వేదము అస్థిభాతి ప్రేమలచే సత్ చిత్ ఆనంద స్వరూపుడైన పరమాత్మను నిరూపించి వాటిలో లీనమై ఆనందానుభూతి పొందు మార్గమును బోధించున్నది సెలవిచ్చిరి. సత్యాన్వేషణ ఏ వేదం యొక్క ముఖ్యోద్దేశము, దాని మార్గమే స్వవిమర్శ అనిరి. స్వవిమర్శ అనిరి. వేదము నాదమే, వేదగానమే కృష్ణుని వేణుగానము, సరస్వతి యొక్క వీణాగానము, ప్రణవగానము అన్నీ అంతులేని హృదయాన్నము అందించేవి అని బోధించిరే. 6వ తేదీన స్వామి ఇలా చెప్పారు. దేశకాల పరిస్థితుల గురియే వేద విహితమైన కర్తవ్య కర్మమును లెక్కజేయక ఏకం సద్విప్రా బహుదా వదంతి అనే వేదవాక్యమును మరుగుపరచి రూపనామములన్నీ వర్ణించి మంత్రములకు దైవ స్వరూపములకు భిన్నాకారములను కల్పించి ఆచార విచారములలో భిన్నత్వమును పాటించి గాణపద్యము, శైవము, సౌరవము, పాశుపతము అనే విభేదములను నమ్మి మానవుడు తన ఆశయములను పాడు చేసుకుంటున్నాడనిరి. వాంఛనే దీనికి మూల కారణమనిరి. సత్యమును గుర్తించిన క్షణములలోని వాంఛలో నాశనముగును. గీతలో బోధించినట్టు ఆత్మవాన్ అనే పెద్ద పేరుకు అర్హుడు కావాలను. సౌందర్యవాన్, ధనవాన్, బలవాన్ అనే బిరుదుల కన్నా ఆత్మవాన్ అనే బిరుదు ఉత్తమమైనది. ఆత్మలు అనే ఆనందము. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులనే సాత్విక ధర్మాంధ కామ మోక్షములకు ముగ్గురు తల్లులు కౌసల్య, సుమిత్ర, కైకేయి. అట్లనే అన్ని విధములైన దుగుణములకు ఇచ్ఛాపై క్రోధములే తల్లులు. వాటి నుంచి తప్పించుకొని ధరించాలంటే కర్మ మార్గంలో సాధన సలపాలి. ఫలాపేక్ష లేక కర్మ ఆచరించుటయే జీవునికి దేవునికి చెరిగినిచ్చు మార్గము. ఇంద్రియ నిగ్రహము వలన బుద్ధి నిర్మలమగును. అప్పుడు ఆత్మచింతనలో శ్రద్ధ కుదురును. దాని వలన శాంతి వలన సౌఖ్యము చేకూరును. శాంతి లేక సౌఖ్యము లేదని త్యాగరాజు పాడినాడు కదా. మాధవ మార్గంలోనే చరించవలను. మీ మనస్సులకు ఆ రీతిగా శిక్షణ ఇవ్వలను. భాగవత రామాయణముల పారాయణం వలన ఆ మార్గంలో ప్రయాణము చేయు ఆసక్తి అభివృద్ధిగును. తనలో తాను దైవచింతన చేసి ఆనందమును అనుభవించు స్థాయికి చిత్తము పరిశుద్ధము కాలను. ప్రేమయే ఆ పరిశుద్ధత యొక్క గుర్తు. అయితే ఇప్పుడు మానవులు అడవిలోని మృగముల కంటే హీనమై ప్రవర్తిస్తున్నారు. ఉద్రేకము, క్రోధము, ద్వేషము, అసూయ మొదలైన దుర్గుణములు మానవుని పశుత్వములో పడవేయను. జగత్ మాయ, మనస్సు, అజ్ఞానము ఈ పదములన్నీ ఒకే వస్తువునికి అన్వయించును. ఏది లేదో దాన్ని ఉన్నట్టుగా చూపించినదే మాయ. లేని దాన్ని వివరించుటెట్లు. తాడును చూచి పామనుకొని భయభ్రాంతులైనట్లు బ్రహ్మమైన జగత్తును చూచి దానిపై నానాత్వమును, నామరూపములను, అస్తిత్వమును ఆరోపించి భయపడేది మాయవలని. మాయను జయించవలన జ్ఞానమే ఆధారము. ఓం శ్రీ సాయిరామ్ సశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు.
సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.